ఒకానొక సందర్భం వచ్చింది, ఇశ్రాయేలు ప్రజలలో పాపము పెచ్చుమీరిపోయింది. ఏలి యొక్క కుమారులు మొదటి సమయంలో ఏలి యొక్క కుమారులు పాపం చేశారు. దేవుడు వారి మీదకి తీర్పిచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా చాలా మంది పాపం చేశారు. ఆ తర్వాత ఏమైనదంటే దేవుని యొక్క సన్నిధి ఆ పాపం వలన అక్కడ నిలవలేక పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక యుద్ధం వచ్చింది. ఫిలిస్తీన్లు వచ్చారు. ఫిలిస్తీన్లు వచ్చి యుద్ధం చేయడానికి వీళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళు మందసం తీసుకొని పోయారు. ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి భయపడ్డారు ఫిలిస్తీన్లు. అమ్మో, మందసం వచ్చింది, ఇక మాకు ఓటమి తప్పదు అనేటువంటి భయంతో, అయినా కూడా బతికితే మీ సత్యదర్శమి అని చెప్పి యుద్ధం చేయడానికి వెళ్ళారు. వాళ్ళు యుద్ధం వెళ్ళినప్పుడు ఆ ఏలి యొక్క కుమారులైనటువంటి 2 కుమారుల్ని చంపేస్తారు. ఆ మందసాన్ని వాళ్ళ చేతులకు చిక్కబడుతుంది. హల్లెలూయా. భయంకరమైన సంఘటన. ఎప్పుడైతే ఈ మాట తెలిసినదో, ఈ మాట మందసం, దేవుని మందసము శత్రువుల చేతిలోనికి వెళ్ళిపోయింది అనేటువంటి మాట ప్రధాన యాజకుడు అయినటువంటి ఏలీకి తెలియగానే అతడు స్థూలకాయుడు, ఒబిసిటీ ప్రాబ్లం. హల్లెలూయా. అతడు వెంటనే కింద పడిపోయి, ఆ మాట వినగానే అతడు తన కూర్చున్నటువంటి చోట నుండి కింద పడిపోయి తన శరీరము, తన ప్రాణమును అతడు విడిచిపెట్టేస్తాడు. హల్లెలూయా. ఆ మందసం పాపమునకు చోటు కాదు. అయితే ప్రెజెన్స్ ఎక్కడైతే, ఇప్పుడు వీళ్ళు తీసుకొని వెళ్ళారు ఫిలిస్తీన్లు. ఫిలిస్తీన్లు తీసుకొని వెళ్ళి 4వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేశారంటే, 5వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువు. వాళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళకు ఒక పవిత్రమైన గుడి, ఆ గుడిలో ఒక దేవుడు, వాని పేరు దాగోను. ఏం పేరు? పవిత్రమైన గుడి వాళ్ళ దృష్టిలో. ఆ గుడిలో ఒక దేవుడు, వాని పేరు దాగోను. హల్లెలూయా. వాని గుడిలో మన పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క నిబంధన మందసాన్ని జాగ్రత్తగా తీసుకొని పెట్టి వెళ్ళారు వాళ్ళు. మరుసటి రోజు ఉదయం వచ్చారు. మరుసటి రోజు ఉదయం రాగానే పాపం దాగోను ఏం చేయాలో అర్థం కాలే. నా దేవాది దేవుడు వచ్చాడు రోయ్, నన్ను ఆయనను ఒకే చోట ఉంచితే నేను అర్హుణ్ణి కాదనుకొని వాడేం చేశాడంటే సాగిలు పడిపోయాడు. ఇట్లా ఎలాగ పడిపోయాడు? సాగిలు పడిపోయాడు. ఉదయాన్ని వచ్చారు వాళ్ళందరూ. ఉదయం వచ్చినటువంటి తర్వాత ఏమైనదంటే, అరే నేను ఎవరో తోసేశారా ఇది విగ్రహాన్ని, ఎవరు తోసారో తెలియదు అంటే అక్కడ లేదు, నేను చెబుతున్నాను. ఎలాగ పడిపోయాడో వాళ్ళకి తెలియదు, ఎలాగ జరిగిందో తెలియదు. పడిపోయాడని చెప్పి పాపం నిలబెడదాము అని చెప్పి ఏం చేశారు వాళ్ళు? నీట్గా మళ్ళీ నిలబెట్టారు. ఏమండి, లోకములో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి వాళ్ళే నిలబెట్టుకుంటున్నారు. హల్లెలూయా. మన దేవునికి అందరూ సాగిలపడవలసినదే, సర్వాధికారి అయిన దేవుడు. హల్లెలూయా. మా దేవుణ్ణి, మా మతాన్ని మేము కాపాడుకుంటామంటే నీ దేవుడు కాపాడుకోలేడా? నీ మతాన్ని నీ దేవుడు కాపాడుకోలేడా? హల్లెలూయా. మా మతాన్ని మేము కాపాడుకోవాల్సిన పని ఏమీ లేదు, యేసుని కాపాడుకోవాల్సిన పని లేదు. ఆయనే తన ప్రాణం పెట్టేశాడు. ఆ ప్రాణం పెట్టిన దాన్ని మేము ప్రకటించుతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. రెండో రోజు వచ్చారు. ఆ రోజు మరుసటి రోజు రాగానే ఈసారి ఏమైనదంటే, పాపం వానికి వణుకొచ్చిందో బెనుకొచ్చిందో దాగోనికి తెలియదు, కానీ ఆ గుడిలో మళ్ళీ పడిపోయాడు. పడిపోయినప్పుడు ఇప్పుడు ఏమైనదంటే, మందసం ఎదుట పడిపోగా, ఆ యొక్క విగ్రహము పడిపోగా తల పక్కకి వెళ్ళిపోయింది, చేతులు పక్కకి వెళ్ళిపోయాయి. కేవలం మొండెము మాత్రమే మిగిలి ఉన్నదంట. హల్లెలూయా. దేవుని ఎదుట ప్రతి శత్రువు, నీ శత్రువుకు పట్టబోయేటువంటి గతి అదే. నీతో యుద్ధము చేయు వారితో నీ దేవుడే యుద్ధము చెయ్యును. ఇత్తడి ప్రాకారముగా, ఇనుము ప్రాకారముగా నీ దేవుడే నీ పక్షమున నిలుచును. హల్లెలూయా. నీతో యుద్ధము చేయువారు వెనుదిరిగి వెళ్ళిపోయేదరు, సాగిలపడదరు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు సరే అంతటితో ఆగలేదు. వెంటనే దాదాపు 7 నెలల కాలం వాళ్ళ దగ్గరే ఉన్నది మందసం. ఎన్ని నెలలు? 7 నెలలలో వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, వేల మందికి చెప్పుకోలేనటువంటి ప్రైవేట్ పార్ట్స్లో, సీక్రెట్ పార్ట్స్లో భయంకరమైనటువంటి గడ్డల రోగం రావడం ప్రారంభించింది, తెగులు రావడం ప్రారంభించింది. ఏమి చేయాలో వాళ్ళకి అర్థం కాక ఆయన యొక్క హస్తము బలముగా ఉండటం వలన వాళ్ళు తెలుసుకొని, అమ్మో ఇది మన దగ్గర ఉంటే మనం అందరము చనిపోవడము ఖాయము, కాబట్టి ఇది మన దగ్గర ఉండకూడదు. కాబట్టి దీన్ని ఏం చేయాలి? అక్కడ ఉన్నటువంటి పూజారులందరినీ పిలిచి ఏం చేయాలి అంటే, అయ్యా దీన్ని ఏం చేద్దామనంటే, ఒక బండి మీద పెట్టేసి మనం పంపించేద్దాం. మధ్యలో ఇంకొకటి అన్నాడు, బండి మీద పెట్టి పంపిస్తే మనం చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఎక్కడా? హల్లెలూయా. మనం చేసిన పాపానికి దీన్ని ఎనికి పంపించేద్దాం? ఒటి చేతులతో పంపిద్దామా? వద్దు. బంగారు ముద్దలతో వాళ్ళ దేవుళ్ళ యొక్క విగ్రహాలు కొన్ని చేయించి ప్రాయశ్చిత్తముగా కొన్ని చేసే, బైబిల్లో ఉంటున్నది. ఎన్ని అంటే 5 బంగారు గడ్డల రూపములను 5 బంగారపు పందికొక్కులను చెల్లింపవలన 6వ అధ్యాయంలో ఉంటున్నది. ఇది
ఏంటి వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే ఇట్స్ ఎ పెనాల్టీగా, శిక్షకు పరిహారార్థముగా మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించు అని మన దేవుడైనటువంటి యెహోవా దగ్గరకు వచ్చి, యేసయ్య దగ్గరకు వచ్చి, వారు మేము తప్పు చేశాము మమ్మల్ని క్షమించండి అని ఒక పెనాల్టీగా బంగారుతో వారు ఆ వస్తు రూపములను చేసి ఆ యొక్క ఎడ్ల బండి మీద పెట్టి వాళ్ళు పంపిస్తుంటున్నారు. హల్లెలూయా! నీతో యుద్ధము చేయు వారితో దేవుడే యుద్ధము చేయును. నీ యొద్ద నుంచి ఎవరైనా దొంగిలించారా, 7 దేవుడు దానిని తిరిగి నీకు ఇచ్చును. అన్యాయముగా ఎవరైనా తీసుకున్నారా, జక్కయ్యలాగా తిరిగి 4 నీకు ఇవ్వబడుతుంది. ఎవరైనా పరీక్షలో పోగొట్టుకున్నారా, యోబులాగా 2 దేవుడు దయచేసేటువంటి వాడు. హల్లెలూయా! బైబిల్లో చాలా చోట్ల ఉన్నది, 7 పోగొట్టుకున్న దానికి ప్రతిగా 7. అన్యాయముగా ఎవడైనా యుద్ధ తీసుకున్నాడా, జక్కయ్య దగ్గర నుంచి 4 దేవుడే పరీక్ష పెట్టి నీ యుద్ధ నుంచి తీసివేశాడా, పోగొట్టుకున్న దానికి ప్రతిగా 2 దానిని దీవించేటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా!